Hello everyone, welcome to Learn with Sriram YouTube channel. In this video, we are going to learn 7th class English from AP Government New Textbook, Unit-2, The Turning Point. So, what is the meaning of turning point? టర్నింగ్ పాయింట్ అంటే ఒక మలుపు. సో ఏదైనా ఒక సంఘటన జరగడానికి ఒక టర్నింగ్ పాయింట్ అని అంటుంటాం కదా, అది ఒక మలుపు అని మనం తెలుగులో చెప్తాం. సో ఇక్కడ పిక్చర్ అబ్జర్వ్ చేయండి. ఈ పిక్చర్ని చూస్తే మీకు స్వామి వివేకానంద గారు మరియు రామకృష్ణ పరమహంస మీకు గుర్తుకు రావచ్చు. అంటే ఒక గురువు శిష్యువు గుర్తుకు రావచ్చు. ఓకేనా. Some events bring about a remarkable change in the life of an individual. ఏదైనా ఒక సంఘటన, కొన్ని సంఘటనలు ఒక వ్యక్తిగతంగా కావచ్చు, ఒక వ్యక్తి యొక్క లైఫ్ చేంజ్ అయ్యే కారణమైతే అవుతుంది. రిమార్కబుల్ చేంజ్ అంటే అది ఎటువంటి చాలా మంచి చేంజెస్ కావచ్చు, చాలా గొప్ప చేంజెస్ కావచ్చు, వ్యక్తిగతంగా జరగవచ్చు ఏదైనా ఈవెంట్స్. సచ్ ఈవెంట్స్ బికమ్ టర్నింగ్ పాయింట్. అలాంటి ఈవెంట్సే ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. లెట్స్ రీడ్ అబౌట్ అన్ ఇన్సిడెంట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఏపీజే అబ్దుల్ కలాం వెన్ హీ వాజ్ ఇన్ క్లాస్ 5. సో అటువంటి ఇన్సిడెంట్ ఏపీజే అబ్దుల్ కలాం ఆయన 5th క్లాస్ చదువుతున్నప్పుడు జరిగింది. విచ్ వాజ్ ద టర్నింగ్ పాయింట్ ఇన్ హిజ్ లైఫ్. ఏదైతే టర్నింగ్ పాయింట్ ఉందో అదే ఆయన 5th క్లాస్ అవుతున్నప్పుడు ఆ టర్నింగ్ పాయింట్ ఆయన లైఫ్లో జరిగింది. సో ఇప్పుడు లెట్స్ స్టార్ట్ ద లెసన్. నౌ స్టార్ట్ ద లెసన్. ద టర్నింగ్ పాయింట్. ఐ వాజ్ ఇన్ క్లాస్ 5 when the Second World War, the largest conflict in human history, was at its peak. సో ఆయన ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి కదా మనం చెప్తుంది. సో ఏపీజే అబ్దుల్ కలాం 5th క్లాస్ అవుతున్నప్పుడు సెకండ్ వరల్డ్ వార్ జరుగుతూ ఉండింది. అది ఒక పెద్ద సంఘటన, అది కాన్ఫ్లిక్ట్, ఒక సంఘర్షణ, మానవ చరిత్రలోనే ఒక గొప్ప పోరాటం అన్నమాట. ఇది చాలా పీక్ స్టేజ్లో ఉంది ఆ పోరాటం. ఓకేనా. బికాస్ ఆఫ్ ద వార్ ఆల్ ద రిసోర్సెస్ వర్ స్కేర్స్ అండ్ ద ప్రైజెస్ వర్ నాట్ అఫోర్డబుల్. సో ఈ వార్ వలన అన్ని రిసోర్సెస్ కొరత ఏర్పడింది అనమాట. అన్ని వనరులు కొరత ఏర్పడింది. అంటే వెజిటేబుల్స్ కావచ్చు, లైక్ ఫుడ్ సంబంధించిన ఐటమ్స్ కావచ్చు, అవన్నీ కొరత అంటే తక్కువ అయిపోయాయి, లేవన్నమాట. అప్పుడు ధరలు పెరిగిపోయాయి. ఎఫర్ట్ చేయలేనంత, అంటే కొనలేనంత ధరలు పెరిగిపోయాయి. సో ఐ హ్యాడ్ టు టేక్ అప్ మై ఫస్ట్ జాబ్ యాజ్ ఏ న్యూస్ పేపర్ బాయ్. సో అందువల్ల అతను ఒక కొత్త జాబ్ చేయవలసి వచ్చింది. సో అది న్యూస్ పేపర్ బాయ్గా తను ఫస్ట్ జాబ్, తన మొదటి జాబ్ చేశాడనమాట. ఎవరు? ఏపీజే అబ్దుల్ కలాం గారు. మై టాస్క్ వాజ్ టు పికప్ ఏ బండిల్ ఆఫ్ తమిళ్ న్యూస్ పేపర్స్ అండ్ టు డెలివర్ దెమ్ టు సమ్ లోకల్ ఆఫీసర్స్, సమ్ టీ స్టాల్స్ అండ్ అకేషన్లీ ఏ ఫ్యూ హోమ్స్. సో తన టాస్క్ ఏమంటే, అతను జాబ్ యొక్క టాస్క్, సో ఒక తమిళ్ న్యూస్ పేపర్ బాయ్గా పనిచేస్తున్నాడు. ఆ తమిళ్ న్యూస్ పేపర్ బండల్ వస్తుంది. ఆ బండల్ని పికప్ చేసుకొని దాన్ని ఒక సమ్ లోకల్ ఆఫీసర్స్ మరియు టీ స్టాల్స్, సమ్ అకేషన్లీ ఏ ఫ్యూ హోమ్స్, కొన్ని ఇండ్లకి ఆయన డెలివరీ చేసేవారు. బిఫోర్ ఐ సెట్ అవుట్ టు డిస్ట్రిబ్యూట్ ఐ యూజ్డ్ టు సిట్ ఆన్ ద బెంచ్ దేర్ అట్ ద స్టేషన్, open the bundle and carefully pluck out a copy of the daily newspaper దినమణి. సో తను అది డెలివర్ చేసే ముందు తను డిస్ట్రిబ్యూట్ చేసడానికి అంతా సెటప్ చేసుకుంటాడు అనమాట. సెటప్ చేసుకొని అతను ఒక బెంచ్ పైన కూర్చొని ఏదైతే ఆ బండల్ ఉంటుందో ఆ బండల్ నుంచి జాగ్రత్తగా ఒక పేపర్ తీసుకొని చూస్తూ ఉండేవాడు. ఆ న్యూస్ పేపర్ ఏమంటే దినమణి. న్యూస్ పేపర్ ఏం పేరు? దినమణి. న్యూస్ పేపర్ నేమ్ దినమణి. ఓకేనా. అలా తను బండల్ నుంచి ఒక న్యూస్ పేపర్ తీసుకొని చదివేవాడు. ద ఫస్ట్ పేజ్ ఆల్వేస్ కాట్ మై అటెన్షన్ యాజ్ ఇట్ వాజ్ యూజువలీ ఫిల్డ్ విత్ ద ఫొటోస్ ఆఫ్ ఫైటర్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ స్టోరీస్ ఆఫ్ ద సెకండ్ వరల్డ్ వార్.
సో ఆ న్యూస్ పేపర్ తీసిన వెంటనే ఫస్ట్ హెడ్డింగ్, ఒక ఫ్రంట్ పేపర్ ఉంటుంది కదా, అది హెడ్డింగ్తో మొత్తం కలర్ఫుల్గా ఉంటుంది చూడండి. ఆ ఫొటోస్ కావచ్చు, ఆ హెడ్లైన్ కావచ్చు, అన్నీ చాలా కలర్ఫుల్గా ఉంటాయి. సో ఆ ఫస్ట్ పేపర్ అంట ఏపీజే అబ్దుల్ కలాంకి అట్రాక్ట్ చేసేవంట. సో ఆ పేపర్ అటెన్షన్ అంటే ఏకాగ్రతని ఇచ్చేదనమాట. అది చదవాలని లైక్ ఏదో ఉందని అలా అటెన్షన్ ఉండేదనమాట ఆ పేపర్ పైన, ఫస్ట్ ఫ్రంట్ పేపర్ పైన. సో ఆ పేపర్లో మొత్తం ఫైటర్ యొక్క, ఎయిర్ క్రాఫ్ట్స్ యొక్క ఫైటర్స్ ఫొటోస్ అండ్ స్టోరీస్, సెకండ్ వరల్డ్ వార్ యొక్క స్టోరీస్ అయితే ఉన్నాయి. The German Air Force called the German Air Force called Luftwaffe was sending hundreds of planes and bombers to attack the city, and the British Royal Air Force had to deploy their full air force టు డిఫెండ్ దేర్ మదర్ల్యాండ్. సో చూడండి, ఇక్కడ జర్మన్ ఎయిర్ ఫోర్స్ని ఏమని పిలిచేవాళ్ళంటే లూఫ్ట్ వోఫ్ అని పిలిచేవారు జర్మన్ ఎయిర్ ఫోర్స్. సో ఆ జర్మన్ ఎయిర్ ఫోర్స్ లూఫ్ట్ వోఫ్ వాళ్ళు హండ్రెడ్స్ ఆఫ్ ప్లేన్స్ని, అంటే ప్లేన్స్ అంటే తెలుసు కదా, విమానాలు, ఆ ప్లేన్స్ని, బాంబర్స్ అంటే బాంబుల్ని తో అటాక్ చేసేవాళ్ళు అనమాట. అండ్ బ్రిటిష్ రాయల్ ఎయిర్ ఫోర్స్ హ్యాడ్ టు డిప్లాయ్, బ్రిటిష్ రాయల్ ఎయిర్ ఫోర్స్ అంటే బ్రిటిష్ వాళ్ళది ఎయిర్ ఫోర్స్ని బ్రిటిష్ రాయల్ ఎయిర్ ఫోర్స్ అని పిలిచేవారు. సో వాళ్ళు కూడా చాలా పెద్ద ఫోర్స్తో రంగంలోకి దిగేవాళ్ళు అనమాట. ఆ ఎయిర్ ఫోర్స్ కూడా డిప్లాయ్ అంటే రంగంలోకి దిగడం. సో ఈ విధంగా వాళ్ళ యొక్క మదర్ల్యాండ్ని కాపాడుకోవడానికి, రక్షించుకోవడానికి ఇలా యుద్ధాలు చేసుకుంటూ ఉండేవారు. The stories would be about brave pilots from both the sides and how they maneuvered their aircraft and bombers. సో ఆ న్యూస్ పేపర్లో ఉండే ఫ్రంట్ పేజ్లో ఆ స్టోరీస్ ఉంటాయి కదా, ఆ స్టోరీస్ మొత్తం బ్రేవ్ పైలట్స్ అంటే విమానం నడుపుతారు కదా, వాళ్ళ ధైర్యవంతులైన విమానం నడిపే వాళ్ళ గురించి, అండ్ బోత్ సైడ్స్ అంటే ఆర్మీ, జర్మన్ సైడ్స్ కావచ్చు, ఇలా బ్రిటిష్ సైడ్స్ కావచ్చు, ఇలా న్యూస్లో ఆ పేపర్లో అలా వచ్చేవన్నమాట. అండ్ హౌ దే మెనేవ్డ్ అంటే మనం ఏమంటామంటే యుద్ధ సాహసాలని చూపించే వాళ్ళు అనమాట. సో అలా యుద్ధ సాహసాలని చూపించే ఎయిర్ క్రాఫ్ట్, వారి యొక్క ఎయిర్ క్రాఫ్ట్ ఉంటారు కదా, ఎయిర్ లైన్స్, మనము యుద్ధానికి వస్తాయి కదా విమానాలు, వాటిని ఎయిర్ క్రాఫ్ట్ అంటాం. ఎయిర్ క్రాఫ్ట్ నడిపేవాళ్ళు, బాంబర్స్ అంటే బాంబులు వేసేవాళ్ళు. ఇదంతా చాలా మంచి స్టోరీస్ అయితే ఆ ఫ్రంట్ పేపర్లో వచ్చేవంట. యాజ్ ఏ యంగ్ బాయ్ ఐ యూజ్డ్ టు లవ్ ద స్టోరీస్ ఆఫ్ ద పైలట్స్ అండ్ దేర్ ప్లేన్స్. సో ఒక యంగ్ బాయ్గా, ఒక చిన్న పిల్లవాడిగా నేను అలాంటి స్టోరీస్ని చాలా ఇష్టపడేవాడిని, అలాంటి స్టోరీస్ వినడం ఇంకా ఇష్టపడేవాడిని. ఐ వాజ్ క్యూరియస్ అబౌట్ ప్లేన్స్. నేను ఇంకా క్యూరియస్ అంటే ఆతృతగా ఉండేవాడిని ప్లేన్స్ గురించి, విమానాల గురించి. ఐ వాంటెడ్ టు బీ ఏ పైలట్ మై సెల్ఫ్. నేను పైలట్ అవ్వాలనుకుంటున్నాను, అంటే ఒక విమానం నడిపే వ్యక్తిని అవ్వాలనుకుంటున్నాను అని అంటున్నాడు. బ్యాక్ ఇన్ మై విలేజ్ దేర్ వర్ ఫ్యూ పీపుల్ విత్ హూమ్ ఐ కుడ్ డిస్కస్ అబౌట్ ఎయిర్ క్రాఫ్ట్స్. సో వాళ్ళ విలేజ్లో కొంతమందితో మాత్రమే ఎయిర్ క్రాఫ్ట్ గురించి డిస్కస్ చేసేవాడంట. ఎవరి స్టోరీ? ఏపీజే అబ్దుల్ కలాం గారి స్టోరీ. ఆయన చిన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్తో ఆయన చెప్తున్న స్టోరీ ఇది. ఐ బిలాంగ్డ్ టు ఏ పూర్ ఫ్యామిలీ వేర్ నోబడీ వెంట్ టు స్కూల్. సో ఎవరు స్కూల్కు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న అలాంటి పూర్ ఫ్యామిలీలో నేను చెందినవాడిని, అంటే ఆ ఫ్యామిలీలో పుట్టాను అన్నట్టు. హౌఎవర్ ఐ హ్యాడ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ బీయింగ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ గ్రేట్ టీచర్స్. సో అయినప్పటికీ నాకు ఒక మంచి అడ్వాంటేజ్ ఉండేది, నాతో పాటు ఒక గొప్ప టీచర్ ఉండేవారు అని అంటున్నారు. హూ ఈజ్ యువర్ ఫేవరెట్ టీచర్? వాట్ డూ యూ లైక్ అబౌట్ హిమ్ ఆర్ హర్? సో నీకు ఫేవరెట్ టీచర్ ఎవరు? ఆమె లేదా అతనిలో నీకు ఏం నచ్చుతుంది, ఏం ఇష్టపడతావు? విచ్ టాపిక్ ఫ్యాసినేటెడ్ యూ ద మోస్ట్ ఇన్ హిజ్ హర్ క్లాస్? సో అతని క్లాస్లో లేదా ఆమె యొక్క క్లాస్లో ఏ టాపిక్ అంటే నీకు చాలా ఇష్టపడతావు వినడానికి అని ఇక్కడ క్వశ్చనింగ్ ఉన్నాయన్నమాట. సో చెప్పండి, మీకు ఏది ఇష్టం, ఏ టీచర్ ఇష్టం మీకు, ఏ టీచర్లో ఏ క్వాలిటీ ఇష్టం, అండ్ ఏ టాపిక్ అంటే మీకు ఇష్టం అనేది మీరు ఆన్సర్ చేయండి. మై క్యూరియాసిటీ grew in science because of a very special teacher when I was 10 years
ఓల్డ్ బాయ్ ఇన్ క్లాస్ 5. సో క్లాస్ 5 ఉన్నప్పుడు తనకు ఒక మంచి గ్రేట్ టీచర్ ఉండేవారు. ఆ టీచర్ వల్ల తనకి సైన్స్ అంటే ఎక్కువ ఇష్టమైతే పెరిగింది. దిస్ వాజ్ ఇండీడ్ ఏ లైఫ్ చేంజింగ్ ఈవెంట్. ఇది వాస్తవంగా చెప్పాలంటే ఇదే నాకు లైఫ్ చేంజింగ్ ఈవెంట్, అంటే లైఫ్ చేంజింగ్ సంఘటన. మై సైన్స్ టీచర్స్ నేమ్ వాజ్ శ్రీ శివ సుబ్రహ్మణ్య అయ్యర్. సో ఆయన సైన్స్ టీచర్ యొక్క నేము శివ సుబ్రహ్మణ్య అయ్యర్. వన్ డే ద టాపిక్ ఆఫ్ డిస్కషన్ ఇన్ అవర్ క్లాస్ ఆఫ్ 65 వాజ్ హౌ బర్డ్స్ ఫ్లై. సో వాళ్ళ క్లాస్లో డిస్కషన్ ఉన్నప్పుడు సో ఆ క్లాస్ డిస్కషన్ ఏమంటే హౌ బర్డ్స్ ఫ్లై అంటే పక్షులు ఎలా ఎగురుతాయి అనే టాపిక్ డిస్కషన్ అయితే జరుగుతూ ఉన్నింది వాళ్ళ క్లాస్లో. హీ డ్రూ ఏ స్కెచ్ ఆఫ్ ఏ బర్డ్ విత్ ఏ టెయిల్, వింగ్స్, ఫెదర్స్ అండ్ ఏ హెడ్ ఆన్ ద బోర్డ్ అండ్ ఎక్స్ప్లెయిన్డ్ హౌ ఏ బర్డ్ ఫ్లూ. సో అతను ఆ టీచరు ఒక పక్షి బొమ్మ గీసి ఆ పక్షికి రెక్కలు, టెయిల్ అంటే తోక, వింగ్స్ అంటే రెక్కలు, ఫెదర్స్ అంటే దాని యొక్క ఈకలు, మరి హెడ్ తల, ఇదంతా బోర్డు పైన స్కెచ్ చేశాడు, గీశారనమాట. బోర్డు పైన గీసి ఆ బర్డ్ ఎలా ఎగురుతుంది, పక్షి ఎలా ఎగురుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేశాడు. హీ ఎక్స్ప్లెయిన్డ్ హౌ ఏ బర్డ్ కుడ్ లిఫ్ట్ ఇట్ సెల్ఫ్. సో అతను ఆ బర్డ్ తనకు తానుగా ఎలా లిఫ్ట్ చేసుకుంటుంది, తనకు తానుగా ఎలా మోస్తుంది అని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఫ్లై అండ్ చేంజ్ డైరెక్షన్. ఎలా ఫ్లై అంటే ఎలా ఎగురుతుంది, అండ్ డైరెక్షన్ అంటే తన దిశని ఎలా ఎంచుకుంటుందని ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట బోర్డు పైన బొమ్మని గీసి. బై యూజింగ్ ఇట్స్ వింగ్స్ అండ్ ద టైల్స్. సో తన యొక్క టైల్స్ మరియు తోక మరియు రెక్కలు ఉన్నాయి కదా, ఆ రెక్కలు, వింగ్స్, రెక్కలు ఉపయోగించుకుంటూ తన యొక్క దిశని మార్చుకుంటూ తన బరువుని తను మోసుకుంటూ ఇలా పక్షి ఎగురుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట వాళ్ళ యొక్క సైన్స్ టీచర్. హీ ఆస్క్డ్ అస్ వెదర్ వి అండర్స్టూడ్. అతను అడిగేవారు మమ్మల్ని మీకు అర్థమైందా అని. వి గేవ్ ఏ గ్లూమీ రిప్లై నో. మేము ఒక గ్లూమీ అంటే లైక్ ఒక అర్థం కాని ఫేస్ పెట్టి చెప్తారు కదా, సో అలా మాకు అర్థం కాలేదు అని నో అని చెప్పేవాళ్ళంట. మిస్టర్ అయ్యర్ డిడ్ నాట్ గెట్ అప్సెట్. కానీ మిస్టర్ అయ్యర్ ఆయన వాళ్ళ యొక్క టీచర్, ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క టీచరు, అప్సెట్ అయ్యేవారు కాదు. ఎందుకంటే ఇంకా ఎన్నిసార్లైనా ఎక్స్ప్లెయిన్ చేసేలా ఉంటారనమాట ఆయన. దట్ ఈవినింగ్ హీ టుక్ ఆల్ ఆఫ్ అస్ టు ద సీషోర్. సో ఆ రోజు ఈవినింగ్ అందరినీ, అక్కడ క్లాస్లో ఉన్న అందరినీ, సీషోర్ అంటే మనం బీచ్ అని అంటుంటాం కదా, అలాంటి ప్లేస్లో తీసుకెళ్లారనమాట. ద సన్సెట్, వేవ్స్, కూల్ బ్రీజ్ అండ్ ద చిర్పింగ్ ఆఫ్ బర్డ్స్ ఆల్ టుగెదర్ మేడ్ ఇట్ ఏ వెరీ ప్లెజెంట్ అట్మాస్ఫియర్. సో అక్కడ వెళ్ళాక ఆ సన్సెట్, సూర్యుని యొక్క కాంతి, సన్సెట్ అంటాం కదా మనం, లైక్ ఏమంటాం, అస్తమించడం, సూర్యుడు అస్తమించడం, ఆ వేవ్స్, ఆ అలలు, అండ్ కూల్ బ్రీజ్, చల్లని ఆ గాలులు, అవంతా వాళ్ళకి చాలా ఆ బర్డ్స్ అంతా వాళ్ళకి చాలా మంచి ప్లెజెంట్ వాతావరణం, మంచి ప్లెజెంట్ ప్లేస్లా అనిపించింది, వాతావరణంలా అనిపించింది. హీ ఆస్క్డ్ ఆల్ ఆఫ్ అస్ టు నోటీస్ హౌ ద బర్డ్స్ మేక్ ఏ ఫార్మేషన్ ఇన్ ఏ గ్రూప్ అండ్ ఫ్లై. సో ఆ టీచర్ అడిగేవారంట ఆ బర్డ్స్ ఎలా ఫామ్ అయింది అంటే, ఇక్కడ చూడండి ఆ బర్డ్స్ ఎలా ఫామ్ అయింది, ఆ బర్డ్స్ ఎలా ఎగురగలుగుతుంది అని అడిగారనమాట టీచర్. గమనించండి అని ఆ టీచర్ చెప్పారు పిల్లలకి. హీ ఆల్సో టోల్డ్ అస్ టు నోటీస్ ద షేప్ ఆఫ్ ద ఫార్మేషన్ మేడ్ బై ద బర్డ్స్ వైల్ ఫ్లయింగ్. సో ఆ బర్డ్స్ ఎగురుతున్నప్పుడు అవి ఎలా షేప్ అయ్యాయి అంటే ఎలా ఫార్మేషన్ అయ్యాయి, ఆ షేప్ ఎలా ఉంది నోటీస్ చేయండి అని స్టూడెంట్స్కి చెప్పారంట సార్. హీ డ్రూ అవర్ అటెన్షన్ టువర్డ్స్ హౌ దే ఫ్లాప్ దేర్ వింగ్స్ టు ఫ్లై హైయర్ అండ్ హౌ దే యూజ్ ద టైల్ టు ప్రాపర్ డైరెక్షన్. సో ఆ టీచర్ వాళ్ళని ఒక ఏకాగ్రతతో గమనించేలా చేశాడంట. ఆ పక్షులు ఎలా ఎగురుతున్నాయి, ఆ వింగ్స్ మరియు ఆ తోక, వాళ్ళ పక్షి యొక్క తోక ఎలా ఎగరడానికి సహాయం చేస్తున్నాయి అనేది ఇదంతా చెప్పారు. ఆ పక్షులు, ఆ తోక, ఆ
ప్రాపర్ డైరెక్షన్లో వెళ్ళేలా ఎలా చేస్తున్నాయి అనేదంతా అబ్జర్వ్ చేయండి అని టీచర్ చెప్పారు. మిస్టర్ అయ్యర్ ఆల్సో మేడ్ అస్ నోటీస్ హౌ ద బర్డ్స్ ఈజ్ పవర్డ్ టు ఫ్లై బై ఇట్ సెల్ఫ్. సో మిస్టర్ అయ్యర్ టీచర్ కూడా నోటీస్ చేయండి అని చెప్పారంట వాళ్ళకి. బర్డ్స్ ఎలా పవర్ అంటే ఒకరినొకరు ఎలా ఎగరగలుగుతున్నాయి అనేది, వాటితో అవి ఎలా ఎగరగలుగుతున్నాయి అని ఇంకా ఏకాగ్రతతో చూపించారంట. ఇన్ 15 minutes all the students cheerfully shouted, "Yes sir, we now understand how birds fly on their own." సో 15 minutes తర్వాత అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ చాలా ఉత్సాహంగా అరిచారు, అవును మాకు తెలుసు, మాకు అర్థమైంది ఆ బర్డ్స్ ఎలా ఎగురుతున్నాయో, పక్షులు ఎలా ఎగురుతున్నాయో అని పిల్లలందరూ అరిచారంట. ద ఫ్లైట్ ప్రిన్సిపల్ గాట్ imprinted in my mind and I decided that in the future I will study subjects related to flight. సో అప్పుడే తన యొక్క ఫ్లైట్ యొక్క సూత్రం ఎలా వచ్చింది అని తను మైండ్లో ఇంప్రింట్ అయింది. అంటే ఒక చెరగని ముద్రలా అయిపోయిందనమాట. అతను డిసైడ్ అయిపోయాడు ఏమని, ఫ్యూచర్లో కూడా నేను ఒక స్టడీ చేయాలి, ఫ్లైట్ సబ్జెక్ట్ పైన నేను స్టడీ చేయాలని అనుకున్నారు ఏపీజే అబ్దుల్ కలాం గారు. హౌఎవర్ యాజ్ ఏ లిటిల్ బాయ్ ఐ నీడెడ్ గైడెన్స్ టు పర్స్యూ దిస్ ఫీల్డ్. సో ఒక చిన్న పిల్లవాడిగా నాకు ఒక గైడెన్స్ అయితే అవసరం అయిందనమాట. ఇలాంటి ఫీల్డ్లోకి వెళ్ళాలంటే ఒక గైడెన్స్ అయితే అవసరమైంది అని అనుకున్నారు. I asked my teacher, Mr. Iyer, to guide and tell me how to pursue my interest. సో అతను టీచర్కి అడిగారనమాట, నా ఇంట్రెస్ట్ పైన నన్ను గైడ్ చేయండి, నన్ను టెల్ మీ ఎలా నేను నా ఇంట్రెస్ట్ని ఎలా చూపించాలి చెప్పండి అని ఆయనకి సజెషన్ అడిగారు ఏపీజే అబ్దుల్ కలాం గారు. హీ టోల్డ్ మీ టు స్టడీ అండ్ ఎక్స్ప్లోర్ ద ఫీల్డ్ ఆఫ్ ఏవియేషన్ సైన్స్ అండ్ ఏరోప్లేన్స్. అంటే ఏవియేషన్ అంటే వైమానిక. సో వైమానిక సంబంధించిన సైన్స్ని మరియు ఏరోప్లేన్స్ గురించి ఎక్స్ప్లోర్ చేయండి, అంటే దాని గురించి స్టడీ అని ఆయన సజెషన్ అయితే చేయడం జరిగిందనమాట. వాట్ డూ యూ వాంట్ టు బికమ్ ఇన్ యువర్ లైఫ్? నీ లైఫ్లో నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు? హౌ డూ యూ ఫీల్ వెన్ యూ సీ బర్డ్స్ ఫ్లయింగ్ ఇన్ గ్రూప్స్? సో గ్రూప్స్లో బర్డ్స్ ఎగురుతున్నప్పుడు, సమూహంగా ఎగురుతుంటాయి కదా, అప్పుడు నువ్వు ఏం ఫీల్ అవుతావు అని ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి. సో మీరు గెస్ చేసి మీరు ఏమనుకుంటున్నారో ఆన్సర్ చేయండి. వాట్ ఎవర్ ఐ హ్యాడ్ లర్న్డ్ దట్ డే చేంజ్డ్ మై లైఫ్. నేను ఏదైతే ఆ రోజు నేర్చుకున్నానో అదే నా లైఫ్ని చేంజ్ చేసింది అని అంటున్నారు ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఐ వాజ్ ఇన్స్పైర్డ్ టు హ్యావ్ అన్ ఎయిమ్. లేటర్ ఐ రియలైజ్డ్ హౌ ఇంపార్టెంట్ ఇట్ వాజ్ టు స్టడీ ఫిజిక్స్. సో తన ఎయిమ్ గురించి, తన లక్ష్యం గురించి ఇన్స్పైర్డ్ అయ్యారు. అండ్ ఆ లెసన్ విన్న తర్వాత తను రియలైజ్ అయ్యాడు ఏమనంటే ఫిజిక్స్ చదవడం ఎంత ముఖ్యం, ఎంత ఇంపార్టెంట్ అని ఆయన రియలైజ్ అయ్యాడు. I chose physics. I opted for aeronautical engineering at the Indian Institute of Technology, Madras. సో మద్రాస్లో తను ఏరోనాటికల్ ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకొని ఆయన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అయితే చేయడం జరిగింది. దెన్ ఐ బికేమ్ అన్ ఏరోనాటికల్ ఇంజనీర్ అండ్ ఏ స్పేస్ టెక్నాలజిస్ట్. సో స్పేస్ టెక్నాలజీస్లో ఆయన ఏరోనాటికల్ ఇంజనీర్ అయితే అయ్యారు. మిస్టర్ అయ్యర్స్ క్లాస్ హ్యాడ్ ట్రాన్స్ఫార్మ్డ్ మై లైఫ్ విచ్ లెడ్ మీ టు మేక్ ఏ ప్రొఫెషన్ అవుట్ ఆఫ్ మై ప్యాషన్. సో మిస్టర్ అయ్యర్ వాళ్ళ యొక్క గురువు ఉన్నారు కదా, ఆ టీచర్ చెప్పిన క్లాస్ తనలో చాలా మార్పులు తెచ్చిందనమాట. సో తను ఒక ప్రొఫెషన్, తన యొక్క ప్యాషన్ని, తను ఒక ప్రొఫెషన్ని తనకు కావాలనుకున్న ప్రొఫెషన్ని ఎంచుకున్నాడనమాట, ఏరోనాటిక్స్. సో ఏరోనాటిక్స్ తను ఎంచుకున్నాడు. ఏరోనాటిక్స్ ఆర్ ద సైన్స్ ఆఫ్ ఫ్లైట్ వాజ్ స్పెషల్ టు మీ. సో ఏరోనాటిక్స్ అండ్ సైన్స్ ఆఫ్ ఫ్లైట్ తనకి చాలా స్పెషల్ అంట. మై కెరియర్ బిగాన్ ఇన్ దిస్ ఫీల్డ్. సో తన కెరీర్ ఈ ఫీల్డ్ నుంచే స్టార్ట్ అయ్యింది. నోట్: ఆఫ్టర్ గ్రాడ్యుయేటింగ్ ఫ్రమ్ ఐఐటి మద్రాస్, డాక్టర్ అబ్దుల్ కలాం జాయిన్డ్ DRDO and designed helicopters
ఫర్ ద ఇండియన్ ఆర్మీ. సో ఆయన గ్రాడ్యుయేట్ అయిపోయిన వెంటనే ఐఐటిలో మద్రాసులో గ్రాడ్యుయేట్ అయిపోయిన వెంటనే అబ్దుల్ కలాం గారు డిఆర్డిఏలో జాయిన్ అయ్యి ఆయన ఒక హెలికాప్టర్ని ఇండియన్ ఆర్మీ కోసం డిజైన్ చేశారంట. హీ వాజ్ లాటర్ ట్రాన్స్ఫర్డ్ టు ద ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో అండ్ వర్క్డ్ యాజ్ ద ప్రాజెక్ట్ డైరెక్టర్ ఫర్ SLV-3. సో ఆయన తర్వాత ట్రాన్స్ఫర్ అయ్యారు, డిఆర్డిఓ నుంచి ఇస్రోకి ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఫర్ SLV-3కి పనిచేశారు అనమాట. ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేశారు SLV-3కి. ఇండియాస్ ఫస్ట్ ఇండిజినియస్ శాటిలైట్ లాంచ్ వెహికల్. సో ఇండియా మొట్టమొదటి దేశీయ శాటిలైట్, ఇండిజినియస్ అంటే దేశంలోనే తయారైన, దేశానికి ఎక్కడ లేనటువంటి దేశంలోనే తయారైన ఒక శాటిలైట్ని లాంచ్ చేశారనమాట. ఇన్ ద ఇయర్ 1980 he joined the Indian missile program and made two missiles namely Agni and Prithvi for the Indian Army. సో ఆయన 1980లో జాయిన్ అయిన తర్వాత ఇండియన్ మిసైల్ ప్రోగ్రాంలో ఆయన 2 మిసైల్స్ని తయారు చేశారు. క్షిపణి అంట, మిసైల్స్ అంటే క్షిపణి. ఆ క్షిపణి పేరు అగ్ని అండ్ పృథ్వీని తయారు చేయడం జరిగింది ఇండియన్ ఆర్మీ కోసం. పీపుల్ అఫెక్షనేట్లీ కాల్డ్ హిమ్ యాజ్ ద మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పీపుల్ పిలుస్తారు. సో ఆయన్ని ప్రజలు ద మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు అనమాట. లాటర్ ఆన్ హీ గాట్ ఏ ఛాన్స్ టు వర్క్ యాజ్ ఎ చీఫ్ సైంటిఫిక్ అడ్వైజర్ టు ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ 1992 టు 1999. సో ఆయన 1992 నుంచి 1999 మధ్య కాలంలో ఆయన చీఫ్ సైంటిఫిక్ అడ్వైజర్గా పనిచేయడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్కి చీఫ్ సైంటిఫిక్ అడ్వైజర్గా పనిచేసే ఛాన్స్ అయితే ఆయనకి వచ్చింది. ఇన్ ద ఇయర్ 2002 he was elected as the 11th president of India unanimously by all political parties. సో 2002లో ఆయన 11వ రాష్ట్రపతిగా ఆయన యునానిమస్లీ అంటే మనం తెలుగులో ఏకీగ్రీవంగా అని అంటాం కదా. సో ఏ పోటీ లేకుండా ఏకీగ్రీవంగా అన్ని రాజకీయ పార్టీలు ఆయనని 11వ రాష్ట్రపతిగా నియమించడం జరిగిందనమాట, ఎన్నుకోవడం జరిగింది. ఇన్ 1997 ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హానర్డ్ హిమ్ విత్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ద భారతరత్న. సో మన భారతదేశంలోనే గొప్ప అవార్డు అయిన భారతరత్న అవార్డు ఆయనకి 1997లో భారతదేశం ఇవ్వడం జరిగింది. హీ డెడికేటెడ్ హిజ్ అచీవ్మెంట్స్ టు ఆల్ హిజ్ టీచర్స్ who inspired him and had motivated him to serve his motherland throughout his life. సో అతని యొక్క అచీవ్మెంట్, అతని యొక్క విజయాలన్నీ, అన్ని విజయాలు ఆయన టీచర్స్కి ఎవరైతే ఆయనకు విద్యాబుద్ధులు నేర్పించారో, ఎవరైతే ఆయనకు ప్రేరణ కల్పించారో, ఎవరైతే మదర్ల్యాండ్కి సర్వ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఆయన ఆ అవార్డు అయితే, ఆ అచీవ్మెంట్స్ అయితే డెడికేట్ చేసేసారు, అంకితం చేసేసారు అనమాట ఆయన్ని. In his autobiography, The Wings of Fire, he mentioned that his teacher Siva Subramanya Iyer's lecture was the turning point for all of his accomplishment. సో ఏదైతే అతని యొక్క ఈయన ఏపీజే అబ్దుల్ కలాం రాసుకున్న తన యొక్క ఆటోబయోగ్రఫీ అంటే ఆత్మకథ పేరు ఏం పేరంటే ద వింగ్స్ ఆఫ్ ఫైర్. ఆ వింగ్స్ ఆఫ్ ఫైర్ ఆత్మకథలో ఆయన మెన్షన్ చేశారు, ఆయన టీచర్ శివసుబ్రహ్మణ్య అయ్యర్ గురించి, ఆయన లెక్చర్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. సో ఆ విధంగా ఆయన ఏదైతే లెక్చర్ చెప్పారో, ఆయన ఏదైతే పాఠాలు చెప్పారో అదే ఆయనకు ఒక టర్నింగ్ పాయింట్. అది తనకు ఒక బిగ్ అకంప్లిష్మెంట్ అంటే లైక్ ఏమంటాం సాధకం, మనం అదే నా జీవిత సార్థకం అని అంటాం కదా, అలాంటి టర్నింగ్ పాయింట్ అక్కడ ఆయన సుబ్రహ్మణ్యం అయ్యర్ దగ్గర నుంచి అది వచ్చిందనమాట. సో ఇది టర్నింగ్ పాయింట్ యొక్క మీనింగ్ అనమాట. సో ఈ అబౌట్ ద ఆథర్. సో ఇప్పుడు మనం ఆథర్ అంటే ఈ లెసన్ రాసింది కూడా ఎవరంటే ఏపీజే అబ్దుల్ కలాం గారే. ఆయన గురించే ఈ లెసన్ అయితే ఉంది. సో ఏపీజే అబ్దుల్ కలాం అని అంటాం కదా, ఆ ఫుల్ నేమ్ వచ్చేసి ఆవుల్ పకీర్ జైనులుబ్దీన్ అబ్దుల్ కలాం. ఆవుల్ పకీర్ జైనులుబ్దీన్ అబ్దుల్ కలాం వాజ్ an
ఏరోస్పేస్ సైంటిస్ట్. ఆయన ఒక ఇండియన్ ఏరోస్పేస్ సైంటిస్ట్ అంటే వైమానిక సంబంధించిన సైంటిస్ట్ అండ్ ఏ పొలిటీషియన్ హూ హ్యాడ్ సర్వ్డ్ యాజ్ ద 11th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ 2002 టు 2007. సో 11వ రాష్ట్రపతిగా ఈయన సర్వ్ కూడా చేశారు. 11వ రాష్ట్రపతిగా మన భారతదేశానికి ఒక పొలిటీషియన్గా 2002 నుంచి 2007 వరకు రాష్ట్రపతిగా మనకు ఇండియాకి సర్వ్ చేయడం జరిగింది. హీ వాజ్ బోర్న్ ఆన్ ద 15th ఆఫ్ అక్టోబర్. ఈయన 15th ఆఫ్ అక్టోబర్ అక్టోబర్ 15న 1931 అట్ ధనుష్కోడి, రామేశ్వరం, తమిళనాడు. సో 1931లో ధనుష్కోడి రామేశ్వరం అనే పట్టణంలో తమిళనాడు రాష్ట్రంలో జన్మించాడు. హీఈస్ పాపులర్లీ నోన్ యాజ్ ద మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఈయన్ని మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటాం. సో చాలామంది మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరంటే సింపుల్గా ఏపీజే అబ్దుల్ కలాం అని చెప్పేశారు. హీస్ బుక్ వింగ్స్ ఆఫ్ ఫైర్ ఈజ్ వైడ్లీ రీడ్ అండ్ ఈజ్ ఇన్స్పైరింగ్. వింగ్స్ ఆఫ్ ఫైర్ ఈజ్ వైడ్లీ రెడ్ అండ్ ఇన్స్పైరింగ్. సో వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే ఆయన బుక్ చాలా విస్తృతంగా చదవబడింది అండ్ ఇన్స్పైర్ చేయబడింది అనమాట. దిస్ లెసన్ ఈజ్ అన్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ హిస్ బుక్ మై టీచర్స్. సో ఈ లెసన్ ఎక్కడి నుంచి తీసుకోబడిందంటే మై టీచర్ అనే అతను రాసిన బుక్ నుంచే ఈ లెసన్ అయితే టర్నింగ్ పాయింట్ అనే లెసన్ అయితే తీసుకోవడం జరిగింది. సో దిస్ ఈజ్ ద కంప్లీట్ లెసన్. సో టర్నింగ్ పాయింట్ అంటే మీనింగ్ ఈ లెసన్లోనే మీకు అర్థమైంది కదా. సో ఇప్పుడు మనము గ్లాజరీ చూద్దాం. గ్లాజరీ అంటే కొన్ని టఫ్ వర్డ్స్ని గ్లాజరీగా మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. టర్నింగ్ పాయింట్, ఏ టైమ్ అట్ విచ్ అన్ ఇంపార్టెంట్ చేంజ్ టేక్స్ ప్లేస్. సో ఏదైతే ముఖ్యమైనది ఒక మార్పుకి కారణమవుతుందో సో దాన్ని టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. కన్ఫ్లిక్ట్, క్లాష్, ఏ సీరియస్ డిసగ్రిమెంట్. ఒక సీరియస్ డిసగ్రిమెంట్, క్లాష్ అనే దానిని కన్ఫ్లిక్ట్, సంఘర్షణ అని చెప్పొచ్చు. ఒక భయంకరమైన సిచ్యువేషన్ అని కూడా చెప్పొచ్చు. స్కార్స్, రేర్. సో అంటే రేర్ అంటే అరుదుగా అని అంటుంటాం కదా. సో అలా. అఫోర్డబుల్, రీజనబుల్లీ ప్రైజ్డ్. అఫోర్డబుల్ అంటే ఒక రీజనబుల్ ప్రైస్. నాట్ అఫోర్డబుల్ అంటే ఇంకా రీజనబుల్ మనం అఫోర్డ్ చేయలేం, దాని కాస్ట్ మరీ ఎక్కువ ఉంటుంది అన్నట్టు అనమాట. డిఫెండ్ అంటే ప్రొటెక్ట్ అని. డిఫెండ్ అంటే ప్రొటెక్ట్. మెనవ్, దీన్ని ఏమంటామంటే మెనవ్ అంటాం. సో ప్లాటెడ్, స్ట్రీడ్, మెనవ్డ్ అంటే లైక్ వ్యక్తిని ప్రదర్శించడం, ఒక యుద్ధ రంగంలో ఒక వ్యక్తిని ప్రదర్శించడం అంటాం కదా అది. నెక్స్ట్ క్యూరియాసిటీ, ఏ స్ట్రాంగ్ డిజైర్ టు నో, తెలుసుకోవాలనే ఒక ఆతృత, స్ట్రాంగ్ డిజైర్ అనమాట, స్ట్రాంగ్ ఒక బలమైన కోరిక అన్నట్టు. గ్లూమీ, అన్హ్యాపీ అంటే హ్యాపీగా లేకుండా కొంచెం బాధతో చెప్పడం, గ్లూమీ. ఫ్లాప్, మూవ్ అప్ అండ్ డౌన్, పైకి కిందకి మూవ్ చేయడం అన్నమాట. నెక్స్ట్ జనరేట్, ప్రొడ్యూస్ ఆర్ క్రియేట్ చేయడం, ప్రొడ్యూస్ చేయడం. సో దాన్ని జనరేట్ అంటాం. యూనిక్, మ్యాచ్లెస్, స్పెషల్. యూనిక్ అంటే మ్యాచ్లెస్, స్పెషల్ అంటే అరుదుగా ఎక్కడ లేని అది ఒక్కటే అన్నట్టు అనమాట. ట్రాన్స్ఫార్మ్, చేంజ్. ప్యాషన్, స్ట్రాంగ్ డిజైర్. ఇండిజినస్, నేటివ్, లోకల్ అంటే దేశీయ అని అంటుంటాం కదా అది. ఇగ్నైట్, లైట్, కైండ్. కిండల్, ఇగ్నైట్ అంటే లైట్, కిండల్. సో ఇవి గ్లాసరీ. సో మనం నెక్స్ట్ వొకాబులరీ చూద్దాం. వొకాబులరీ, అదర్ ఫార్మ్స్ ఆఫ్ ద వర్డ్స్. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద టెక్స్ట్. ఫస్ట్ వన్, ద ప్రైజెస్ వర్ నాట్ అఫోర్డబుల్. సో ఇక్కడ అఫోర్డబుల్ అనే పదానికి అండర్లైన్ చేసి ఉంది. సెకండ్ వన్, ఇట్ వాజ్ యూజువలీ ఫిల్డ్ విత్ ద ఫొటోస్ ఆఫ్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్. సో ఇక్కడ యూజువలీ అనే వర్డ్కి అండర్లైన్ చేసి ఉంది. లుక్ అట్ ద అండర్లైన్డ్ వర్డ్స్ ఇన్ ద అబౌవ్ సెంటెన్సెస్. ద వర్డ్ అఫోర్డబుల్ కమ్స్ ఫ్రమ్ ద రూట్ వర్డ్ అఫర్డ్ అండ్ ద వర్డ్ యూజువలీ కమ్స్ ఫ్రమ్ ద రూట్ వర్డ్ యూజువల్. సో ఇక్కడ అండర్లైన్ చేసిన వర్డ్స్, సో ఇవి రూట్ వర్డ్ యూజువలీ అనే పదము యూజువల్ అనే రూట్ వర్డ్ నుంచి వచ్చింది. అంటే యూజువల్ అనేది దాని ఒరిజినల్ వర్డ్, దాని నుంచి LY అనే పదం యాడ్ చేయడం జరిగింది, దానివల్ల యూజువల్ అనే పదం ఏర్పడింది అనమాట. ఇక్కడ అఫర్డ్ అనే పదం ఇక్కడ అఫోర్డబుల్ అని ఉంది. ఎఫర్డ్ అంటాం, అఫర్డ్ అంటుంటాం. సో అఫోర్డబుల్ అనే పదం అయితే వచ్చింది. సో ఈ విధంగా
ఒక రూట్ వర్డ్ నుంచి దానికి సఫిక్స్ని యాడ్ చేయడం వల్ల ఇలా ఇంకో పదం అయితే ఏర్పడుతుంది. ఐడెంటిఫై ద అదర్ ఫార్మ్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ యూజ్డ్ ఇన్ ద లెసన్ ద టర్నింగ్ పాయింట్. సో ఇప్పుడు టర్నింగ్ పాయింట్ లెసన్ చెప్పుకున్నాం కదా, ఆ లెసన్లో ఈ విధంగానే కొన్ని రూట్ వర్డ్ నుంచి కొన్ని వర్డ్స్ అయితే ఇలా ఫ్రేమ్ అయినాయి అనమాట. సో అవి అబ్జర్వ్ చేసి ఇక్కడ రాయాలి. సో చూడండి, ఇక్కడ ఆల్రెడీ రూట్ వర్డ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి ఏమిచ్చారు, అకేషన్ అని ఉంది. సో అకేషన్లీ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కేర్ ఉంది. కేర్ ఉంటే అక్కడ ఏముందంటే కేర్ఫుల్లీ అనే పదం అయితే టర్నింగ్ పాయింట్ అనే లెసన్లో ఉంది, కేర్ఫుల్లీ. నెక్స్ట్ క్యూరియస్ దానికి క్యూరియాసిటీ అనే పదం ఉంది. నెక్స్ట్ ఏముంది, డిస్కషన్ డిస్కషన్ ఉంది. నెక్స్ట్ కాంబినేషన్ అనే పదం అయితే ఉంది. నెక్స్ట్ మోటివేషన్ అనే పదం ఉంది. నెక్స్ట్ చీర్ఫుల్ అనే పదం అయితే చీర్ఫుల్లీ అనే పదం అయితే ఉంది. యునానిమస్లీ అనే పదం ఉంది. మనం చెప్పుకున్నాం కదా, యునానిమస్లీ అంటే ఏకీగ్రవంగా అని, ఎవరు పోటీ లేకుండా, ఒక సర్పంచ్ కావచ్చు, ఎవరు పోటీ లేకుండా ఒకరే ఎన్నుకోబడితే దాన్ని యునానిమస్ అంటాం. అచీవ్మెంట్, అకంప్లిష్మెంట్. సో ఈ విధంగా వర్డ్స్ అయితే ఉన్నాయి, అకంప్లిష్మెంట్. సో ఈ విధంగా వర్డ్స్ నుంచి మనము సఫిక్సెస్ యాడ్ చేసి కొన్ని వర్డ్స్ని ఫ్రేమ్ చేయొచ్చు. సో ఇక్కడ కాంపౌండ్ ఆడ్జెక్టివ్స్ ఉన్నాయి, చూద్దాం. కాంపౌండ్ ఆడ్జెక్టివ్స్. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ఇక్కడ సెంటెన్సెస్ ఉన్నాయి, వాటిని చదవాలంట. మై క్యూరియాసిటీ వాజ్ fulfilled by a very special teacher when I was a 10-year-old boy in class 5. This was indeed a life-changing event. సో ఇక్కడ చూడండి కొన్ని వర్డ్స్ థిక్గా ఉన్నాయి కదా. సో అవి చూడండి, 10 అనే ఒక పదం, ఓకే, ఇయర్ అనే ఒక పదం, ఓల్డ్ అనే ఒక పదం, ఈ 3 పదాల కలిగిక 10-year-old అనే ఒక వర్డ్ అయితే ఫ్రేమ్ అయింది. సో ఇలాంటి వాటిని మనం కాంపౌండ్ ఆబ్జెక్టివ్ నుంచి లైఫ్ అనే పదము చేంజింగ్ అనే పదంతో ఇక్కడ పదం అయితే ఏర్పడింది. సో ఇన్ ద అబౌవ్ సెంటెన్స్ ద వర్డ్ 10-year and old and life and changing ఆర్ కంబైన్డ్ యూజింగ్ ఏ హైఫన్ చేత అవి కంబైన్ అయింది అండ్ ఈజ్ మేడ్ ఇంటూ ఏ సింగిల్ యాడ్జెక్టివ్ కాల్డ్ కాంపౌండ్ యాడ్జెక్టివ్. సో ఈ విధంగా ఇవన్నీ ఇలా వర్డ్స్ అన్నీ హైఫన్ చేత కంబైండ్ అయ్యబడింది. సో ఈ విధంగా కంబైండ్ అయిన వర్డ్స్ అన్ని యాడ్జెక్టివ్తో కంబైండ్ అయింది. సో కాబట్టి వాటిని కాంపౌండ్ యాడ్జెక్టివ్ అని అంటాం. ఏమంటామంటే కాంపౌండ్ యాడ్జెక్టివ్. కాంపౌండ్ యాడ్జెక్టివ్స్ కెన్ బి ఫార్మ్డ్ బై బ్రింగింగ్ 2 different వర్డ్స్ టుగెదర్ విత్ ఏ హైఫన్. సో కాంపౌండ్ యాడ్జెక్టివ్ ఎప్పుడైనా డిఫరెంట్ వర్డ్స్ నుంచి కలిపి హైఫన్ చేత కంబైన్ చేయబడుతుంది, హైఫన్ చేత కలిపి ఉంచబడుతుంది. సో ఫామ్ అవుతుంది అనమాట, దానిని కాంపౌండ్ యాడ్జెక్టివ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 5 day, స్మార్ట్ లుకింగ్, ఓల్డ్ ఫ్యాషన్డ్, షార్ట్ హెయిర్డ్. సో ఈ విధంగా హైఫన్ ఉంది కదా మధ్యలో, ఇలా చిన్న గీత ఉంటే, ఈ విధంగా చిన్న గీత ఉంటే దాన్ని హైఫన్ అంటాం. సో ఈ మధ్యలో చూడండి చిన్న గీత, ఇలా చిన్న గీత ఉంటే ఇక్కడ ఉంది కదా, దానిని హైఫన్ అని అంటుంటాం. ఓకేనా. మ్యాచ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ సెట్ ఏ విత్ సెట్ బి టు మేక్ కాంపౌండ్ యాడ్జెక్టివ్స్ అండ్ రైట్ దెమ్ ఇన్ ద స్పేస్ గివెన్. సో ఇక్కడ చూడండి, సెట్ ఏ నుంచి కొన్ని వర్డ్స్ ఉన్నాయి, సెట్ బి నుంచి కొన్ని వర్డ్స్ ఉన్నాయి, వీటిని కంబైన్ చేసి కాంపౌండ్ యాడ్జెక్టివ్ ఇక్కడ రాయాలి. సో ఇవి జంబ్లింగ్ ఉన్నాయి, మనం ఎగ్జాక్ట్గా ఆన్సర్ రాయాలి. చూడండి ఇక్కడ ఆబ్సెంట్ మైండెడ్ అనేది ఒక కాంపౌండ్ యాడ్జెక్టివ్. ఓకేనా. నెక్స్ట్ మిడిల్ ఏజ్డ్ అనేది ఒక కాంపౌండ్ యాడ్జెక్టివ్. సో ఇలా మనం ఇక్కడ రాసి నెక్స్ట్ ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో కూడా ఇక్కడ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ వెల్ బిహేవ్డ్ మంచిగా ప్రవర్తించేవాళ్ళు, బ్రాండ్ న్యూ అంటే కొత్తదని, కైండ్ హార్టెడ్ మంచి హృదయం కలిగిన అని. సో ఈ విధంగా ఇక్కడ రాయాలి. రాసిన తర్వాత ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద కాంపౌండ్ యాడ్జెక్టివ్స్ యూ హ్యావ్ మేడ్. సో మనం ఏవైతే ఇక్కడ చేసామో, ఇక్కడ ఏవైతే చెప్పుకున్నామో ఆ కాంపౌండ్ యాడ్జెక్టివ్తో ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో మనం ఇక్కడ రాసినాం కదా, ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్, కలాం వాజ్ వన్ ఆఫ్ ద డాష్ బాయ్స్ ఇన్ హిజ్ క్లాస్. సో వన్ ఆఫ్ ద వెల్ బిహేవ్డ్ కదా. సో కలాం ఒక మంచి అబ్బాయి, వాళ్ళ క్లాస్లలో మంచి అబ్బాయి అంటే వాళ్ళ క్లాస్ వాళ్ళందరూ మంచి వాళ్ళే, కలాం కూడా మంచి అన్నట్టు అనమాట. ఇక్కడ విని కలాం వాజ్ వన్ ఆఫ్ ద
వెల్ బిహేవ్డ్ బాయ్స్ ఇన్ హిస్ క్లాస్. సో వాళ్ళ బాయ్స్లలో వెల్ బిహేవ్డ్ కలాం అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ వన్, ద డాష్ గర్ల్ హెల్ప్డ్ ద ఓల్డ్ మ్యాన్ టు క్రాస్ ద రోడ్. సో ఓల్డ్ మ్యాన్ ముసలి వాళ్ళని రోడ్ క్రాస్ దాటిస్తుంది. సో కైండ్ హార్టెడ్ మంచి హృదయం కలిగిన. సో కైండ్ హార్టెడ్. వెల్ బిహేవ్డ్ అంటే మంచి ప్రవర్తన కలిగిన అని. సో కైండ్ హార్టెడ్. సో కైండ్ హార్టెడ్ అని ఇక్కడ దయ హృదయం కలిగిన అని అర్థం. ఓకేనా. సెకండ్ వన్ ఇక్కడ రాయాలి కైండ్ హార్టెడ్ అని. థర్డ్ వన్, మోహన్ హూ ఈజ్ అండ్ డాష్ పర్సన్ ఫర్గాట్ హిజ్ వ్యాలెట్ అట్ ద క్యాష్ కౌంటర్. సో మోహన్ హూ ఈజ్ అండ్ డాష్ పర్సన్ ఫర్గాట్ హిజ్ వ్యాలెట్ అట్ ద క్యాష్ కౌంటర్. మోహన్ క్యాష్ కౌంటర్లో తన వ్యాలెట్ని పర్స్ని మర్చిపోయాడంట. సో ఆబ్సెంట్ మైండెడ్ అని రాయాలి. ఆబ్సెంట్ అంటే తన మతిమరుపు ఎక్కువ. ఆబ్సెంట్. సో అక్కడ తను ఆబ్సెంట్ అయింది, తన మైండ్, తన మెదడు అక్కడ ఆబ్సెంట్ అయినట్టు అనమాట. అందువల్లనే కదా పర్స్ మర్చిపోయాడు. కాబట్టి అక్కడ యాన్ ఆబ్సెంట్ మైండెడ్ అని రాయాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్, మురళి బాట్ ఏ డాష్ కార్ బ్రాండ్ న్యూ. ఒక మురళి బాట్ ఏ బ్రాండ్ న్యూ కార్. ఒక మంచి బ్రాండ్ కలిగిన కొత్త కార్ని కొన్నాడు అని. ఫిఫ్త్ వన్, ద డాష్ మ్యాన్ హూ ఈజ్ స్టాండింగ్ అట్ ద గేట్ ఈజ్ మై అంకుల్. మిడిల్ ఏజ్. సో ఏం రాయాలి ఇక్కడ? మిడిల్ ఏజ్. ద మిడిల్ ఏజ్ మ్యాన్ హూ ఈజ్ స్టాండింగ్ అట్ ద గేట్ ఈజ్ మై అంకుల్ అని ఈ విధంగా రాయాలి. ఓకేనా. కాంపౌండ్ వర్డ్స్. వెన్ యూ రెడ్ ద లెసన్ ద టర్నింగ్ పాయింట్ యూ మైట్ హ్యావ్ కమ్ అక్రాస్ ద ఫాలోయింగ్ వర్డ్స్. సో నువ్వు ఈ ద టర్నింగ్ పాయింట్ లెసన్ అనేది చదువుతున్నప్పుడు నీకు ఈ పదాలు అయితే వచ్చి ఉంటాయి. కింద ఉన్న పదాలు న్యూస్ పేపర్, సీ షోర్, సన్సెట్. సో ఈ పదాలు మనకు ఆల్రెడీ వచ్చింది కదా. న్యూస్ పేపర్ అనే పదం వచ్చింది, సీ షోర్ అనే పదం వచ్చింది, సన్సెట్ అనే పదం కూడా వచ్చింది. దీస్ వర్డ్స్ ఆర్ ఫార్మ్డ్ వెన్ 2 or more words are joined together to create new word that has entirely new meaning. సో ఇక్కడ చూడండి, ఈ వర్డ్స్ చూడండి 2 లేదా అంతకంటే ఎక్కువ పదాలతో మిక్స్ అయి ఉంటుంది, జాయిన్ అయి కలిపి ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా ఇలా కలిసి ఉన్న వర్డ్స్ ఒక కొత్త పదాన్ని తీసుకొస్తుంది. చూడండి, న్యూస్ పేపర్, సీ షోర్, సన్ షెట్. సో ఈ విధంగా టూ వర్డ్స్ కలిపి ఒక వర్డ్ న్యూస్ పేపర్గా అయింది. సో ఈ విధంగా వీటిని కూడా మనం కాంపౌండ్ వర్డ్స్ అని చెప్పొచ్చు. కాంపౌండ్ అడ్జెక్టివ్ నేర్చుకున్నాం, కాంపౌండ్ వర్డ్స్. Try and make compound words with the following words. You are free to add a word either to the left or right of the given words. One is done for you. సో ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చారు, వాటితో ఒక ఈ వర్డ్ ఉందనుకో, అది లెఫ్ట్లో కానీ రైట్లో కానీ వచ్చేలా ఒక 2 వర్డ్స్ రాయాలన్నమాట. సో ఈ విధంగా ఈ 5 రాయవలసి ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి, హౌస్ కీపర్. సో హౌస్ అనేది ఫస్ట్ లెఫ్ట్లో వచ్చింది, తర్వాత స్టోర్ హౌస్, ఇక్కడ హౌస్ అనేది రైట్లో వచ్చింది. సో ఈ విధంగా స్టార్టింగ్లో హౌస్ వచ్చింది, తర్వాత ఇక్కడ ఎండింగ్లో వచ్చింది. సో ఈ విధంగా ఫ్రేమ్ చేయాలి, కొన్ని వర్డ్స్ని తయారు చేయాలన్నమాట. సో ఇక్కడ చూడండి, హ్యాండ్ అని ఇవ్వడం జరిగింది. హ్యాండ్ ఇవ్వడం, సో ఫస్ట్ హ్యాండ్సమ్ అని చెప్పొచ్చా? హ్యాండ్సమ్. నెక్స్ట్ షేక్ హ్యాండ్ అని చెప్పొచ్చు. హ్యాండ్సమ్, షేక్ హ్యాండ్ అని చెప్పొచ్చు. ఓకేనా. సెకండ్ వన్, రూమ్మేట్ చెప్పొచ్చు. నెక్స్ట్ షోరూమ్ అని చెప్పొచ్చు. షోరూమ్, బైక్ షోరూమ్, కార్ షోరూమ్ అంటుంటాం కదా, షోరూమ్. నెక్స్ట్ పాట్ బాయ్. పాట్ బాయ్ అంటే వైన్ షాప్లలో పనిచేసే వాళ్ళను పాట్ బాయ్ అనేవాళ్ళు ఇంతకుముందు. సో ఇప్పుడు కూడా పాట్ బాయ్ అని అంటుంటారు. సో పాట్ బాయ్. నెక్స్ట్ జాక్ పాట్ అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ బటర్. ఫోర్త్ వన్ బటర్ అనేది. సో బటర్ఫ్లై చెప్పొచ్చు, నాన్ బటర్ అని చెప్పొచ్చు. నాన్ బటర్ అంటే మనం రెస్టారెంట్లో తింటున్నాం, బటర్ఫ్లై అంటే మీకు తెలుసు. బాక్స్. సో బాక్స్ ఆఫీస్, మనం సినిమా చూస్తున్నప్పుడు బాక్స్ ఆఫీస్లో ఆ సినిమా మంచిగా ఆడింది అని అంటుంటాం కదా, సో ఆ బాక్స్ ఆఫీస్. నెక్స్ట్ పోస్ట్ బాక్స్. సో ఈ విధంగా వర్డ్స్ అయితే ఫ్రేమ్ చేయాలి. ఓకేనా, ఇది హెల్ప్ అవుతుంది, ఇవన్నీ నోట్ చేసుకోండి. మేక్ మోర్ కాంపౌండ్ వర్డ్స్ అండ్ హ్యావ్ ఫన్. Fill in the blanks with a suitable word from the help box to make a compound word. One is done for you. సో ఇక్కడ హెల్ప్ బాక్స్ నుంచి కొన్ని వర్డ్స్ని తీసుకొని కాంపౌండ్ వర్డ్ని చేయాలంట. సో ఇది ఒక ఫన్ లాగా ఉంటుంది, లైక్ సరదాగా ఉంటుంది. చేద్దామా? సో ఇక్కడ ఆల్రెడీ హెల్ప్ బాక్స్ ఉంది, సో వీటితో ఇక్కడ చేయాలి. ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది చూడండి, మూన్ లైట్. చూడండి, హౌస్ ఉంది. సో మూన్ లైట్ అని చెప్పొచ్చు, లైట్ హౌస్ అని కూడా చెప్పవచ్చు. మూన్ లైట్ అండ్ లైట్ హౌస్ ఆర్ 2 different కాంపౌండ్ వర్డ్స్ విత్ ద సేమ్ వర్డ్ లైట్. సో లైట్ అనే పదంతో ఇక్కడ మూన్ లైట్, లైట్ హౌస్ అనే కాంపౌండ్ వర్డ్స్ని
టూ వర్డ్స్ని తయారు చేయడం జరిగింది. సో ఇక్కడ మనం ఈ హెల్ప్ బాక్స్ సాయంతో సో ఇక్కడ రాద్దాం మనం. కేన్ క్యాండీ. సో ఇక్కడ బ్రాకెట్లో షుగర్ పెడితే సరిపోతుంది. కేన్ షుగర్, షుగర్ క్యాండీ. న్యూస్ బ్యాగ్, న్యూస్ బ్యాగ్ అని ఉంది. న్యూస్ పేపర్, పేపర్ బ్యాగ్. సో ఇక్కడ సెకండ్ వన్ పేపర్ రాస్తే సరిపోతుంది. పిల్లో డాష్ స్టోరీ. సో ఇక్కడ పిల్లో కవర్, కవర్ స్టోరీ అని రాస్తే సరిపోతుంది. సో ఇక్కడ థర్డ్ వన్ కవర్ ఆన్సర్. కింగ్ డాష్ మ్యాన్, కింగ్ ఫిష్, కింగ్ ఫిషర్, ఫిషర్ మ్యాన్. సో ఫోర్త్ వన్ ఫిషర్. ఫిఫ్త్ వన్ గ్రాస్ డాష్ మార్క్. సో గ్రాస్ ల్యాండ్, ల్యాండ్ మార్క్. ఫిఫ్త్ వన్ ల్యాండ్ ఆన్సర్. ఓకేనా. సో చూడండి చాలా ఫన్గా ఉంది కదా. సో ఈ విధంగా కాంపౌండ్ వర్డ్స్ని మనం ఫ్రేమ్ చేసేసాం. ఇప్పుడు గ్రామర్ పార్ట్ని చూద్దాం. సో గ్రామర్ పార్ట్ చాలా ఇంపార్టెంట్, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ద ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వర్సెస్ ద సింపుల్ పాస్ట్ టెన్స్. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ మరియు ద సింపుల్ పాస్ట్ టెన్స్. సో అవి డిఫరెన్సెస్ అనమాట, ఎలా ఉంటాయి అనేది ఇక్కడ ఉంటుంది, చూద్దాం. లుక్ అట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద టెక్స్ట్. ఫస్ట్ వన్, దట్ ఈవినింగ్ హీ టుక్ ఆల్ ఆఫ్ అస్ టు ద సీసోర్. సో ఇక్కడ టుక్ అనేది తిక్కుగుంది. సో ఈ విధంగా తిక్కుగున్నది అబ్జర్వ్ చేయండి. ఐ చోస్ ఫిజిక్స్. సో నేను ఫిజిక్స్ని ఎంచుకున్నాను. ఇక్కడ దీని మీనింగ్ ఏమంటే ఆ రోజు సాయంత్రం అతను మమ్మల్ని సీషోర్ అంటే సముద్ర ఏమంటాం, తీరం అంటాం కదా, అక్కడికి తీసుకెళ్ళాడు. టుక్, టేక్, టుక్, టేకెన్. సో టుక్ అంటే పాస్ట్ టెన్స్. చోస్ అంటే ఎన్నుకున్నాడు. ఎన్నుకున్నాను. ఐ చోస్ ఫిజిక్స్, నేను ఫిజిక్స్ని ఎన్నుకున్నాను. దిస్ వాజ్ ఇండీడ్ ఎ లైఫ్ చేంజింగ్ ఈవెంట్. సో వాజ్ అనేది పాస్ట్ టెన్స్. నెక్స్ట్ కలాం కలాం డెడికేటెడ్ హిజ్ అచీవ్మెంట్స్ టు ఆల్ హిజ్ టీచర్స్. సో డెడికేటెడ్ అనేది పాస్ట్ ఫామ్ అనమాట. సో ఇక్కడ చూడండి, ద అబౌవ్ సెంటెన్సెస్ డినోట్ ద యాక్షన్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్. సో ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన పనుల గురించి తెలియజేస్తుంది. అంటే గతం, పాస్ట్ అంటే గతం, కంప్లీటెడ్ యాక్షన్ అంటే పూర్తి అయిపోయిన పనుల గురించి. ఓకేనా. ద వర్బ్ ఈజ్ ఇన్ సింపుల్ పాస్ట్ టెన్స్. సో ఆ వర్బ్ ఏవైతే ఇవి ఉన్నాయో ఇవన్నీ సింపుల్ పాస్ట్ టెన్స్ అనమాట. సో టేక్, టుక్, టేకెన్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు టుక్, టేకెన్ డిఫరెంట్గా ఉందన్నమాట. సో పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్. సో ఇవి డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఇర్రెగ్యులర్. సో రెగ్యులర్గా లేవు అవి. సో ఇక్కడ టుక్ ఉంటే ఇక్కడ టేకెన్. ఇక్కడ చూడండి పాస్ట్ సింపుల్ పాస్ట్లో డెడికేటెడ్ అని ఉంది. సో పాస్ట్ పార్టిసిపుల్లో డెడికేటెడ్ ఉంది, సేమ్ ఉంది, రెగ్యులర్గా ఉంది కాబట్టి రెగ్యులర్ వర్బ్. సో ఈ విధంగా రెగ్యులర్, ఇర్రెగ్యులర్ వర్బ్స్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను. సో మీరు స్టార్టింగ్ నుంచి నా క్లాసెస్ వినింటే మీకు ఈ పాటికి అన్నీ తెలిసి ఉంటుంది. సో నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఇక్కడ కేర్ఫుల్గా వింటే ఇక్కడ కూడా మీరు నేర్చుకోవచ్చు. లేదంటే మీరు వర్బ్ ఫామ్స్ని చూడొచ్చు అనమాట. వర్బ్ ఫామ్స్ని నా ఛానల్లోనే ఉంది, ఒకసారి చూడొచ్చు. బీ ఫామ్స్ యామ్, ఈజ్, వాజ్, బీన్. సో బీ ఫామ్ అంటే యామ్, ఈజ్ ఉన్నాను, ఉన్నది, సో ఉన్నాడు అన్నట్టు. వాజ్ ఉండేను, ఉన్నిన్నాను, ఉన్నాడు అట్లా, ఉన్నిన్నాడు అని. సో ఇక్కడ బీన్, సో ఉన్నిన్నాడు అంటే ఇది గతం, ఇది ఇప్పుడే కంప్లీటెడ్ బీన్. సో ప్రజెంట్ పార్టిసిపుల్ అంటాం. సో సింపుల్ పాస్ట్ అంటాం. ప్రజెంట్ కంటిన్యూ, ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్లో ఉపయోగిస్తాం. సో ఆర్ ప్రజెంట్ టెన్స్లోను, సింపుల్ ప్రజెంట్ టెన్స్లో, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లోనూ ఉపయోగిస్తాం. వర్ పాస్ట్ బీన్, బీన్ ఏమంటాం, పాస్ట్ పార్టిసిపుల్. సో ఆర్ అనేది యూ దగ్గర ఉపయోగించడం జరుగుతుంది. ఓకేనా. దే దగ్గర ఉపయోగించడం జరుగుతుంది, వి దగ్గర ఉపయోగించడం జరుగుతుంది. సేమ్ అదేవిధంగా పాస్ట్లో యూ దగ్గర, నెక్స్ట్ దే దగ్గర, వి దగ్గర వర్ని పాస్ట్లో ఉపయోగించడం జరుగుతుంది. సో బీన్ అనేది ఎక్కడైనా ఉపయోగించవచ్చు. సో ఈ విధంగా ఏ సబ్జెక్ట్ దగ్గరైనా ఉపయోగించవచ్చు అని అర్థం. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఐడెంటిఫై అట్ లీస్ట్ 5 verb forms used in the simple past tense from the text. సో టెక్స్ట్లో సింపుల్ పాస్ట్ టెన్స్ ఏదైతే ఉపయోగించారో ఆ 5 వర్డ్స్ని అబ్జర్వ్ చేయాలంట, ఐడెంటిఫై చేయాలంట. సో సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే ఏవైనా కావచ్చు, డెడికేటెడ్ కావచ్చు, నెక్స్ట్ చోస్ కావచ్చు, నెక్స్ట్ ఇంకా ఈ వర్క్డ్ కావచ్చు. సో వర్క్డ్ పని చేయడం, వర్క్డ్, సర్వ్డ్ పని చేయడం, సర్వీస్ చేయడం. సో సెలెక్టెడ్. సో ఇవన్నీ ఇక్కడ రాయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ స్టడీడ్, అతను చదివాడు అని, వర్క్డ్ పని చేశాడు. సో ఇవన్నీ సింపుల్ పాస్ట్ టెన్స్, అక్కడ రాయొచ్చు. ఎక్సర్సైజ్ 1, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ గివెన్ ఇన్ బ్రాకెట్స్.
సో ఇక్కడ బ్రాకెట్స్లో ఆ బ్లాంక్ నేమ్ని ఫిల్ చేయాలి. సో పాస్ట్ ఫామ్తో ఫిల్ చేయాలి. సో అబ్జర్వ్ చేయండి, నేను ఫిల్ చేస్తాను. ఫస్ట్ వన్ చూడండి, శంకర్ డాష్ ద బ్యాంక్ లాస్ట్ మంత్. సో జాయిన్ అనే పదం ఉంది. జాయిన్ దానికి సింపుల్ పాస్ట్ టెన్స్లో రాస్తే జాయింట్ అని రాస్తాం. ఏం రాస్తాం? బ్రాకెట్ ఇక్కడ బ్లాంక్లో ఏం రాయాలి? జాయింట్ అని రాయాలి. సెకండ్ వన్ వేర్ డాష్ యూ ఎస్టర్డే. సో ఇక్కడ ఎస్టర్డే అనేది ఉంది, అంటే పాస్ట్ గతం గురించి. సో బి అనేది ఇక్కడ ఉంది. సో ఇక్కడ సబ్జెక్ట్ ఏముంది అది కూడా అబ్జర్వ్ చేయాలి. యూ అనేది ఉంది. సో బి ఉంటే యూ సబ్జెక్ట్ దగ్గర ఏం రాయాలని చెప్పినాను? వర్. ఇంతకుముందే చెప్పా, యూ దగ్గర, దే దగ్గర, వి దగ్గర పాస్ట్లో మనము బి అనేది రాయాలంటే వర్ని రాయాలి. బి ఫార్మ్స్ రాయాలంటే వర్ రాయాలి. ఓకేనా? ఇక్కడ బ్లాంక్లో ఏం రాయాలి? వర్ రాయాలి. ఫాతిమా డాష్ ద ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఇన్ 2016. 2016లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్ పాస్ అయిపోయింది. సో పాస్ట్ టెన్స్ కాబట్టి పాస్డ్ అని రాయాలి. ఇండియన్ క్రికెట్ టీమ్ డాష్ ద ట్రోఫీ ఇన్ 2017. ఇండియన్ క్రికెట్ టీమ్ అంట 2017లో ట్రోఫీ విన్ అయింది. అంటే మనం ఓన్ అని రాస్తాం. ఓన్, VON, ఓన్ అని రాస్తాం. ఓకేనా? విన్కి పాస్ట్ ఫామ్ ఓన్. ఇది ఇర్రెగ్యులర్ వర్బ్. చూడండి, విన్, ఓన్. ఓకేనా? ఇది ఇర్రెగ్యులర్ వర్బ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, లీనా రైట్ హర్ ఎగ్జామినేషన్ అండ్ గో హోమ్ ఇమీడియట్లీ. ఇక్కడ గో అనేది బ్రాకెట్లో ఉంది, రైట్ అని ఉందన్నమాట. సో లీనా వ్రోట్. రైట్కి పాస్ట్ ఫామ్ వ్రోట్ అనమాట. సో ఇక్కడ గోకి పాస్ట్ ఫామ్ వెంట్. సో ఇవన్నీ ఇర్రెగ్యులర్ వర్బ్స్ అవుతాయి. రైట్ అనేది ఇర్రెగ్యులర్, గో కూడా ఇర్రెగ్యులర్ వర్బ్. గోకి పాస్ట్ ఫామ్ ఏమవుతుంది? వెంట్. పాస్ట్ పార్టిసిపుల్ గాన్ అవుతుంది. సో డిఫరెంట్గా ఉంది కదా, V2 V3 డిఫరెంట్గా ఉంది కదా. సింపుల్ పాస్ట్ టెన్స్ మరియు పాస్ట్ పార్టిసిపుల్ డిఫరెంట్ ఉంది కాబట్టి ఇక్కడ రాస్తాం. ఓకేనా? ఈ విధంగా రాయాలన్నమాట. నెక్స్ట్, ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇన్ Unit-1. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ మనం Unit-1లో నేర్చుకున్నాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ డినోట్స్ ద యాక్షన్ దట్ బిగిన్ ఇన్ ద పాస్ట్ అండ్ కంటిన్యూస్ టు ద ప్రజెంట్ టైం. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే పాస్ట్లో, గతంలో ప్రారంభించి ఇప్పటికి జరుగుతుంది. లైక్ ఇప్పుడు దాని ప్రభావం ఇప్పటికి కూడా ఉంటే సార్ అంటే కంప్లీట్ అయిపోయి ఉంటుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే కంప్లీట్ అయిపోయి ఉంటుంది, బట్ దాని ప్రభావం ఇంకా ఉంటుంది. సో దానిని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పవచ్చు. సో అవి హ్యావ్, హ్యాస్ ప్లస్ V3తో మనం రాస్తాం అన్నమాట దాని స్ట్రక్చర్. వి రైట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ విత్ ద మార్కర్స్ లైక్ జస్ట్, ఎట్, ఎట్సెట్రా. సో వర్బ్స్ ఆఫ్ టైం. సో జస్ట్ కానీ ఎట్ కానీ అనే పదాలు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి మనం ఉపయోగించడం జరుగుతుంది. సో అవి అడ్వర్బ్స్ ఆఫ్ టైం ఇండికేట్ చేస్తుంది అనమాట. వి రైట్ పాస్ట్ టెన్స్ విత్ ద మార్కర్స్ లైక్ ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్. సో అగో, ఎట్సెట్రా. ఇవన్నీ వీటితో మనం పాస్ట్ టెన్స్ని రాసేటప్పుడు ఎస్టర్డే అంటే గతం కదా, లాస్ట్ వీక్ అది గతం, మంత్ అనేది గతం, అగో అంటే ఎప్పుడు జరిగినా 5 years ago, 10 years ago, జస్ట్ ఫ్యూ మినిట్స్ అగో ఇలా చెప్పిన అవంతా గతమే. ఒక్క క్షణం గడిచిపోయినా అది గతమే అవుతుంది. కాబట్టి సో ఆ గతానికి కూడా మనము పాస్ట్ టెన్స్ అగో అనే వర్డ్ కూడా యూజ్ చేస్తాం పాస్ట్ టెన్స్లో. ఓకేనా? ఎక్సర్సైజ్ 2, అడ్వర్బ్స్ ఆఫ్ టైం యూజ్డ్ విత్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సో అడ్వర్బ్స్ ఆఫ్ టైం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి ఉపయోగించడం జరుగుతుంది. జస్ట్, ఎట్, సిన్స్, ఆల్రెడీ, ఫర్, ఎవర్, నెవర్ అనే ఇక్కడ వర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అడ్వర్బ్స్ ఆఫ్ టైంని ఇవ్వడం జరిగిందనమాట. ఫస్ట్ వన్, ఈజ్ మిస్టర్ రవి అట్ హోమ్? నో, హీ డాష్ లెఫ్ట్ ఫర్ వర్క్. సో ఏం రాయాలి? అతను రవి ఇంట్లో ఉన్నాడా అని అడగడం జరిగింది క్వశ్చన్. సో దానికి ఆన్సర్గా ఏముంది? నో, హీ డాష్. అంటే నో అంటే లేడు అన్నట్టే కదా. హీ డాష్ జస్ట్ లెఫ్ట్. జస్ట్ లెఫ్ట్ ఫర్ వర్క్. ఇప్పుడే వెళ్ళిపోయారు అని. వెన్ డస్ ద ట్రైన్ టు కాకినాడ అరైవ్? కాకినాడ ఎప్పుడు వస్తుంది? ఇట్ హ్యాస్ ఆల్రెడీ లెఫ్ట్. ఎప్పుడు వస్తుంది అని అడుగుతుంటే లేదు, అది వెళ్ళిపోయింది అని ఇక్కడ ఆన్సర్ చెప్తున్నారనమాట. ద చీఫ్ గెస్ట్ హ్యాజంట్ అరైవ్డ్. సో ఎట్, ఇక్కడ ఏం రాయాలి? ఎట్. చీఫ్ గెస్ట్ ఇంకా రాలేదు, ఎట్ అనేది రాయాలి. ఐ హ్యావ్ లివ్డ్ ఇన్ విజయవాడ డాష్ ఏ లాంగ్ టైమ్. సో ఏ లాంగ్ టైమ్ అంటే ఇక్కడ పీరియడ్ ఆఫ్ టైంని ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఫర్ అని రాయాలి. ఐ లివ్డ్ ఇన్ విజయవాడ. లివ్డ్ అనేది పాస్ట్ టెన్స్. సో నేను విజయవాడలో లివ్ చేశాను కొద్ది రోజులు. లాంగ్ టైం, ఫర్ లాంగ్ టైం, చాలా రోజుల క్రితం అని
చాలా రోజుల వరకు నేను నివసించాను విజయవాడలోని. క్రితం అని రాదు, చాలా రోజుల వరకు నేను నివసించాను. ఓకేనా. ఐ హ్యావ్ లివ్డ్ ఇన్ ఢిల్లీ డాష్ 2004. సో ఎగ్జాక్ట్ టైం వచ్చిందనమాట. సో పాయింట్ ఆఫ్ టైం ఎగ్జాక్ట్ టైం కాబట్టి సిన్స్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ బ్రాకెట్లో ఫిల్లింగ్ ద బ్లాంక్స్లో సిన్స్ అనేది రాయాలి. నెక్స్ట్ హ్యావ్ యూ డాష్ బీన్ టు ఏ సర్కస్. నువ్వు ఎప్పుడైనా సర్కస్కి వెళ్ళావా? ఎవర్ కానీ నెవర్ కానీ ఉపయోగించడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ విధంగా మనము ఈ గ్రామర్ పార్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ సింపుల్ ప్రజెంట్ పర్ఫెక్ట్ అండ్ సింపుల్ పాస్ట్ టెన్స్ని ఈ విధంగా ఉపయోగించాలి. వాటి యొక్క హింట్ వర్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ సెంటెన్సెస్లో ఏది ఉంది, అగో ఉందా లేదా జస్ట్ ఉందా, ఆల్రెడీ ఉందా అనేది అబ్జర్వ్ చేయాలి. ఆల్రెడీ జస్ట్ ఉంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, అగో కానీ లాస్ట్ మంత్ కానీ ఎస్టర్డే ఉంటే సింపుల్ పాస్ట్. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. రైటింగ్. సో రైటింగ్ ఉంది, అబ్జర్వ్ చేయండి. ఫన్ టైం చూడండి, ఇక్కడ ఫన్ టైం చాలా బాగుంది. సో చెప్దాం. ట్రై ద ఫాలోయింగ్ రీడిల్. ద 3-letter వర్డ్ దట్ రీడ్స్ ద సేమ్ బ్యాక్వర్డ్స్. సో 3 అక్షరాల పదం అంట. ఆ 3 అక్షరాల పదము ఎటు చదివినా ఒకే మీనింగ్ రావాలి, ఒకేలాగా ఉండాలి. చూడండి ఎగ్జాంపుల్ మామ్, MOM మామ్, డాడ్ DAD డాడ్. చూడండి ఇలా రివర్స్ చదివినా DAD డాడ్ 3 అక్షరాల పదమే. ఇలా రివర్స్ చదవచ్చు, ఇలా ఏది చదివినా మీనింగ్ అయితే సేమ్ వస్తుంది. సో ఆ విధంగా. రీడ్ ద ఫాలోయింగ్ పాలిండ్రోమ్ అంటే ఇక్కడ ఉంది చూడండి, ఇవే పాలిండ్రోమ్. ఇవి కూడా అంతే, ఎలా చదివినా సేమ్ మీనింగ్ వస్తుంది. రేస్ కార్ చూడండి, RACECAR రేస్ కార్. మేడం MADAM మేడం. డోంట్ నాడ్ DONTNOD డోంట్ నాడ్. సో ఇలా చదివినా అదే వస్తుంది. డోగ్మా ఐఎమ్ గాడ్. నెవర్ ఆడ్ ఆర్ ఈవెన్. మేడం ఐఎమ్ ఆడమ్. చూడండి ఇది చూడండి చాలా బాగుంది కదా. ఇక్కడ చూడండి MADAM మేడం, IMAMA యామ్. మేడం ఐఆమ్ ఇక్కడ పెడితే ఐఆమ్ ఆడమ్. సో ఈ విధంగా వచ్చింది కదా. టూ బ్యాడ్ ఐ హిడ్ ఏ బూట్. సో ఇవన్నీ చూడండి పాలిండ్రోమ్ చాలా బాగున్నాయి కదా. సో ఈ విధంగా ఎటు చదివినా ఒకే విధంగా వస్తే వాటిని పాలిండ్రోమ్ అని అంటాం. ఓకేనా. మనం మ్యాథ్స్లో కూడా చూస్తుంటాం పాలిండ్రోమ్. ఓకేనా. 1 2 1 2 1 1 1 2 1 1 ఇలా చూస్తుంటాం. 1 1 2 1 1. సో ఇలాంటి పాలిండ్రోమ్ కూడా మనం 11 టేబుల్తో మల్టిప్లై చేస్తే కొన్ని వస్తుంటాయి. ఓకేనా. ఇక్కడ చూడండి ఏముంది, రోల్ ప్లే ఉంది. నెక్స్ట్ లాంగ్వేజ్ ఫోకస్ ఉంది. సో మనం ఎవరైనా ఫుల్ రెస్పెక్ట్ ఇవ్వాలనుకుంటే మోర్ పొలైట్తో కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్, కుడ్ యూ మైండ్ ఓపెన్ ద విండో అని చెప్పొచ్చు. కుడ్ యూ మైండ్ ఓపెన్ ద విండో అని కూడా ఓపెనింగ్ ద విండో అని కూడా చెప్పొచ్చు. ఎక్కువ మనం కుడ్ యూ ఓపెన్ ద విండో అని చెప్తాం, కుడ్ యూ మైండ్ అనే పదం ఉపయోగించాం. ఓకేనా. సో ఇక్కడ చూడండి ఎక్సర్సైజ్. అండర్లైన్ ద కరెక్ట్ ఎక్స్ప్రెషన్ టు కంప్లీట్ ఈచ్ రిక్వెస్ట్. సో కరెక్ట్ ఎక్స్ప్రెషన్స్ని అండర్లైన్ చేయాలంట. వుడ్ యూ మైండ్ బ్రింగింగ్ మీ సమ్ మిల్క్ ఫర్ మై కాఫీ. సో వుడ్ యూ బ్రింగింగ్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ వుడ్ యూతోనే చెప్పాలి, లేదా బ్రింగ్ లేకుండా కుడ్ యూ బ్రింగ్ అని చెప్తే సరిపోతుంది దీంతో అయితే. ఓకేనా. వుడ్ యూ మైండ్ ఆన్సరింగ్ ద క్వశ్చన్. సో వుడ్ యూ ఇలానే చెప్పొచ్చు. వుడ్ యూ గో టు ద షాప్ ఫర్ మీ. సో ఏ విధంగా వుడ్ కూడా బోత్ మనకు పొలైటే. సో ఏది చెప్పినా ఆన్సర్ అయితే అవుతుంది. సో కుడ్ అనేది మోర్ రిక్వెస్ట్ అవుతుంది. ఓకేనా. సో ఈ విధంగా మనము అడిగినప్పుడు ఇలా అడగాలి. కంప్లీట్ ద పొలైట్ రిక్వెస్ట్ విత్ ద కరెక్ట్ ఫార్మ్స్ ఆఫ్ ద వర్బ్స్ ఇన్ బ్రాకెట్. సో ఇక్కడ బ్రాకెట్ వర్బ్స్తో చెప్పాలంట. కుడ్ యూ బ్రింగ్ మీ ఏ కప్ ఆఫ్ కాఫీ. సో కుడ్ యూ బ్రింగ్ మీ. సో యాజ్ ఇట్ ఈజ్ రాస్తే సరిపోతుంది. కుడ్ యూ లెండ్ మీ యువర్ పెన్. నేను నీ పెన్ని తీసుకోవచ్చా. వుడ్ యూ మైండ్ కాలింగ్. సో మైండ్ వచ్చింది కాబట్టి ఇక్కడ కాలింగ్ అని రాయాలి. వుడ్ యూ మైండ్ కాలింగ్ ఏ ట్యాక్సీ ఫర్ మీ. వుడ్ యూ మైండ్ క్లోజింగ్ ద డోర్. మైండ్ వచ్చింది కాబట్టి ING ఫామ్ రావాలి. కుడ్ యూ గెట్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. వుడ్ యూ మైండ్ క్యారీయింగ్ దీస్ బ్యాగ్స్ ఫర్ మీ. సో ఈ విధంగా
మైండ్ అనే పదం వస్తే ఐఎన్జి ఫామ్తో రాయండి. ఓకేనా. లిజనింగ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ వివేకానంద. సో లిజనింగ్ గురించి ఉంది. కాంప్రహెన్షన్ స్టడీ స్కిల్స్ ఉంది. సో చదవడం ఎలా చదవాలనేది ఇక్కడ స్టడీ స్కిల్ ఉంది. గివ్ మీ స్ట్రెంగ్త్ పోయం ఉంది ఇక్కడ. గివ్ మీ స్ట్రెంగ్త్ అని. దిస్ ఈజ్ మై ప్రేయర్ టు థీ మై లార్డ్ స్ట్రైక్ అట్ ద రూట్ ఆఫ్ పెనురీ ఇన్ మై హార్ట్. సో ఈ పోయంలా చదవాలి. సో ఒకసారి మీరు చదవండి. ఈ పోయంని రాసింది రవీంద్రనాథ్ ఠాగూర్. సో ఈయన రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి మనం చాలా విషయాలే చెప్పుకున్నాం. అబౌట్ ద పోయెట్ రవీంద్రనాథ్ ఠాగూర్. సో ఈ పోయంని రాసింది ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. సో ఈయన 7 మే 1861 జన్మించారు. 7 ఆగస్ట్ 1941లో మరణించారు. యూజువలీ కాల్డ్ గురుదేవ్ వాజ్ ఏ లర్న్డ్ మ్యాన్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ ఫ్రమ్ ద ఇండియన్ సబ్కాంటినెంట్. సో ఈయనని గురుదేవ్ అని పిలుస్తారు. ఈయన వెస్ట్ బెంగాల్లో జన్మించారు. ఇండియన్ సబ్కాంటినెంట్లో జన్మించారు అనమాట. హీ వాజ్ ఏ పోయెట్. ఈయన ఒక పోయెట్ అంటే రచనలో రచిస్తాడు, కవి అనమాట. మ్యూజిక్ కూడా వాయిస్తారు. ఆర్టిస్ట్ కళాకారుడు. హీ రీషేప్డ్ బెంగాలీ లిటరేచర్ అండ్ మ్యూజిక్. రీషేప్డ్ అంటే పునర్నిర్మించడం. అంటే ఆయన బెంగాలీ లిటరేచర్ని పునర్నిర్మించారు, మ్యూజిక్ని కూడా. హీ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద గీతాంజలి విచ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ బ్యూటిఫుల్ వర్స్. He was the first Indian to win the Nobel Prize in Literature in 1913. సో ఈయన గీతాంజలి అనే రచనను రచించాడు. అది చాలా ఫేమస్ అనమాట, చాలా అందంగా ఉంటుంది. అంటే ఆ గీతాంజలి స్టోరీస్ చాలా అందంగా ఉంటుంది. హీ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్ ఇన్ 1930. సో 1913లో ఆయన మొట్టమొదటి భారతీయుడు. నోబెల్ ప్రైజ్ని గెలుచుకున్న మొట్టమొదటి భారతీయుడు. ఆయన సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ని విన్ అయ్యారు. ఠాగూర్స్ పోయట్రీ ఈజ్ వ్యూడ్ ఏ స్పిరిచువల్ అండ్ ప్యాట్రియాటిక్. సో ఠాగూర్ ఆయన రచించే రచనలంట స్పిరిచువల్, ఆధ్యాత్మికంగా, అండ్ ప్యాట్రియాటిక్ అంటే లైక్ మనము దేశభక్తి కలిగి ఉండటం అంటాం కదా. సో ఆ విధంగా ఉంటాయి ఆయన రచనలు. హీ వాజ్ రెఫర్డ్ టు యాజ్ ద బార్డ్ ఆఫ్ బెంగాల్. అతను బార్డ్ ఆఫ్ బెంగాల్గా రెఫర్ చేయబడ్డాడనమాట అతను. సో ఈ విధంగా ఈయన రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి అయితే ఈ విధంగా ఉంది. సో గ్లాజరీ, కొన్ని టఫ్ వర్డ్స్. ఒకసారి మీరు పోయం చదవండి. ఇందులో టఫ్ వర్డ్స్ మీనింగ్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్ట్రైక్, హిట్ ఫోర్స్ఫుల్లీ. సో స్ట్రైక్ అంటే లైక్ స్ట్రైక్ అవ్వడం, హిట్ ఫోర్స్ఫుల్లీ, ఫోర్స్గా బలంగా గుద్దడంలా అలా. పెనురీ, మనం స్ట్రైక్ అంటే వెంటనే ఒక ఆలోచన రావడం, ఒక తట్టడం అంటాం కదా, అలా కూడా చెప్పొచ్చు. ఓకేనా. పెనురీ అంటే ఎక్స్ట్రీమ్ పావర్టీ, చాలా పేదరికం అనమాట, చాలా పేదరికం. ఫ్రూట్ఫుల్ అంటే ప్రొడ్యూసింగ్ రిజల్ట్స్, ఫలితాన్ని పునరుత్పత్తి చేయడం అంటాం కదా, అది. డిసోన్, రెఫ్యూజ్, తిరస్కరించడం. ఇన్సొలెంట్, ఎక్స్ట్రీమ్లీ అన్ప్లెజెంట్, చాలా ప్లెజెంట్గా లేకుండా ఉండడం. సో ఎక్స్ట్రీమ్లీ అన్ప్లెజెంట్ అంటే, ప్లెజెంట్ అంటే ప్రశాంతంగా, ప్లెజెంట్గా ఉంది వాతావరణం అంటాం కదా. సో అది ఎక్స్ట్రీమ్లీ అన్ప్లెజెంట్గా లేకుండా ఉండడం. ఓకేనా. ఎక్స్ట్రీమ్లీ ప్లెజెంట్గా లేకుండా ఉండడం. మైట్, ఇంప్రెసివ్, పవర్. ట్రైఫిల్స్, థింగ్స్ ఆఫ్ లిటిల్ వాల్యూ ఆర్ ఇంపార్టెన్స్. సో ఏదైతే వస్తువులు చాలా తక్కువ వాల్యూ లేనిది, విలువ లేనిది ఉంటాయి కదా, వేస్టేజ్. సో అలా వాటిని ట్రైఫిల్స్ అంటాం. సో ఇది కంప్లీట్ లెసన్. సో ఇందులో నేను మీకు గ్రామర్ పాయింట్, వొకాబులరీ అండ్ గ్లాజరీ, సో లెసన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇదంతా చేశాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా నా వీడియోస్ని చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ముఖ్యంగా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ని మీ ముందుకు ఉంచుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.